హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. రాజమౌళి మూవీ తర్వాత ఏ హీరోకైనా ఫ్లాప్ గ్యారంటీ అనే సెంటిమెంట్ ని ఎన్టీఆర్ బ్రేక్ చేసినట్టే రామ్ చరణ్ కూడా బ్రేక్ చేసేసాడు అని చెప్పాలనుకున్నాం. బట్ ఈ మూవీ చూసాక అనిపిస్తుందండి ఆ సెంటిమెంట్ ఎంత స్ట్రాంగ్. ఎన్టీఆర్ కి అలా ఎలాగో కుదిరిపోయిందిలే గానీ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాదు. ఓకే, గేమ్ చేంజర్ మూవీ విషయానికి వస్తే మూవీ నాకు అస్సలు నచ్చలేదు. ఇది బాగుంది అని చెప్పుకునే ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి మూవీలో. తక్కువ కాదండి, ఎక్కడో ఒకటి అలా విత్తనం జల్లినట్టు ఉన్నాయి అంతే. మూవీ స్టోరీ రొటీను, అందులో సీన్స్ రొటీను, హీరో ఇంట్రడక్షన్ రొటీను, క్లైమాక్స్ రొటీను, హీరో విలన్ కి మధ్య సీన్స్ రొటీను, ఆ సాంగ్స్ రొటీను, అన్ని రొటీను. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా రొటీనే, కాకపోతే మూవీ వెళ్ళే ప్లాట్ కి అదొక్కటి కాస్త బెటర్. ఏంటి బ్రో అంత మాట అన్నావు అని అంటే, అవును ఆ మూవీ అలా ఉంది, మరి ఏం చేయలేం దానికి. ఇంకా శంకర్ గారి పరిస్థితి ఇంతేనా? ఆయన ఒకప్పుడు మూవీస్ ఎలా ఉండేవి ఏంటి, ఇప్పుడు ఎందుకు ఇలా తీస్తున్నారు అంటే అయిపోయిందండి. కొంతమంది డైరెక్టర్స్ ఇంకా వాళ్ళు ఎంత తిరిగి చూసుకున్నా పాతలా మారలేరని అర్థమైపోయింది. మొన్న పూరి జగన్నాథ్ గారు, ఇప్పుడు శంకర్ గారు. వెయిట్ చేద్దాం, వీళ్ళ కంబ్యాక్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం, మనకి పెద్ద పని ఏముంది. గేమ్ చేంజర్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారు యాజ్ అప్పన్న చాలా బాగా చేశారు. ఆయన రంగస్థలంలో చిట్టిబాబుగా ఇరగదీసిన ఆయనకి ఇది పెద్ద లెక్క కాదులేండి. అండ్ ఎస్జే సూర్య గారు ఆబ్వియస్లీ ఆయన కూడా బాగా చేశారు. వీళ్ళిద్దరి మినహా మూవీలో మిగతా క్యారెక్టర్స్ అన్ని ఎందుకు ఉన్నాయో అంటే జస్ట్ ఆ స్క్రీన్ ని, ఆ ఫ్రేమ్ ని ఫిల్ చేయడానికి ఉన్నాయి అంతే. ఇంకా దేనికి పనికిరావు ఆ క్యారెక్టర్స్. ఇంకా సాంగ్స్ అంటారా, రిలీజ్ అయినప్పటి నుంచి వినగా కాస్త మైండ్ లోకి ఎక్కాయి. సరే ఎక్కించుకొని వెళ్ళాం కదా అని అంటే వీడియో సాంగ్స్ కూడా తేలిపోయాయండి. లేదు అంతేం లేదు. తమన్ గారు బాగా కష్టపడి ఇచ్చిన బీజియం వర్కౌట్ అయింది. ఆ బీజియం వచ్చినప్పుడల్లా ఆ ఎలివేషన్స్ హైలైట్ అనిపిస్తాయి. ఇంకంతే అండి. ఈ మూవీ గురించి పెద్దగా మాట్లాడుకున్నా ఏం చెప్పలేము. సంక్రాంతికి వచ్చిన ఫస్ట్ మూవీ డిసప్పాయింట్ చేసేసింది అని కొంచెం టిఎఫ్ఐ బానిసగా కొంచెం డిసప్పాయింట్ అయ్యా. కానీ చెప్తున్నాను చూడండి, ఈ సంక్రాంతికి అమ్మ మొగుడు జై బాలయ్య. కాకుమారాజు వస్తున్నాడు, ఆయన అయితే ఎవరు కొట్టలేరని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నా గెస్ కరెక్ట్ అయితే షూర్ షాట్ బ్లాక్ బస్టర్. గేమ్ చేంజర్ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5. చూడాలి, రామ్ చరణ్ అంటే మాకు ఇష్టం, రామ్ చరణ్ మూవీ చూడాల్సిందే, చూడకపోతే ఎలా అనుకునే వాళ్ళు చూసేయండి. బట్ మూవీ నుంచి అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. దట్స్ ఆల్ అండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.